హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పూర్వీకులు ఇప్పుడు మీకేం చెప్తున్నారు? యాన్సెస్టర్స్ బేస్డ్‌గా ఈ రీసెంట్ టైమ్స్‌లో అయితే నేను రీడింగ్స్ చేయలేదండి. ఒక్కసారి మీ యాన్సెస్టర్స్ నుంచి కూడా మీకేంటి మెసేజెస్ లేకపోతే మీరింకా తెలుసుకోవాల్సింది ఏంటి అనేది చెప్తే బావుంటుంది అనిపించింది. చూద్దాం అసలేంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రకారమైన మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. లేదా క్రిస్టల్స్ ప్రకారం పిక్ చేసేసుకోవాలి అనుకున్న ఫస్ట్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎమజానైట్ రాక్ క్రిస్టల్ ఉంది. మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ ఆర్ పైరేట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ పూర్వీకులు ఆర్ మీ యాన్సిస్టర్స్ మీకు ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ నుంచి కూడా గైడెన్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. బేసిక్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో చాలామంది మీ లైఫ్‌లోని చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. అది ఓకే. ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక దగ్గర స్ట్రగుల్ అవుతారు. ఏదో ఒక దగ్గర వాళ్ళకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. కాకపోతే కొన్నిసార్లు మనం ఎదుటి వ్యక్తి వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేయాలి ఆర్ గైడ్ చేయాలి ఆర్ ఎవరో ఒకళ్ళు ఈ సిట్యుయేషన్‌లో మనకు హెల్ప్ చేస్తే బావుంటుంది. నేచురల్‌గా దానికదే ఏదో ఒక దారి మనకు కనిపిస్తే బావుంటుంది అనుకుంటాం కానీ, మనకి మనమే గైడ్ చేసుకోవాలి. మన సిట్యుయేషన్‌ని మనం అర్థం చేసుకుంటేనే కదా ఏదైనా మారుతుంది. బికాజ్ మన సిట్యుయేషన్స్ మీద మనకున్న క్లారిటీ మన చుట్టూ ఉన్న వ్యక్తులకెందుకు ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందండి. యాక్చువల్‌గా ఇప్పుడు ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టే వాళ్ళు మీకేదైనా గైడ్ చేయడం కానీ ఆర్ వాళ్ళకేమైనా సెల్ఫిష్ మోటివ్స్ ఉంటే, ఆ సెల్ఫిష్ మోటివ్స్‌తోనైనా మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటారు. బట్ రియాలిటీలోని మీ సిట్యుయేషన్ అనేది మీకే బాగా తెలుస్తుంది. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోవడం కానీ, మీ మీద మీరు డిపెండ్ అయితే మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి కానీ, వేరే వ్యక్తుల సపోర్ట్ వల్ల ఎలా మీ లైఫ్ చేంజ్ అవుతుంది? ఇది మీరు ఆలోచించాలండి. క్లియర్‌గా మీ యాన్సెస్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, వేరే వ్యక్తుల నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, వేరే వ్యక్తులు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు ఆర్ మీ సిట్యుయేషన్స్ బెటర్ అయ్యేలా చేస్తారు అని నమ్మడం మానేసి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీకు మీరు ఆ హ్యాపీనెస్‌ని క్రియేట్ చేసుకోండి. మీకు మీరే లైట్ అవ్వండి. సో, ఈవెన్ మీరు అలా ఉన్నప్పుడు డెఫినిట్‌గా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అవుతారండి. వాళ్ళకి కూడా మీరు లైట్ అవుతారు. ఇది మాత్రం నిజం. అందుకే మీ సఫరింగ్స్ అనేవి మీరే హ్యాండిల్ చేసుకోండి. మీ సిట్యుయేషన్స్‌ని మీరే ఇంప్రూవ్ చేసుకోండి. వన్స్ మీరలా మీకోసం స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటే డెఫినిట్‌గా మీ సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. దాంతో పాటు మీ చుట్టూ ఉన్న నలుగురికి కూడా మీరు ఇన్‌స్పైర్ చేసినట్టుగా అవుతుంది. వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అని ఈ కార్డ్ మీనింగ్ అండి. ఈవెన్ మీకెవరైనా సజెషన్స్ అడిగినా, హెల్ప్ చేయమన్నా మీరు చెయ్యొచ్చు. అది మీ వరకు మీరు చేయగలిగితేనే. లేకపోతే ఫోర్స్ ఏం లేదు. బట్ అట్‌లీస్ట్ మోరల్‌గా సపోర్ట్ చేయడం తప్పు కాదు కాబట్టి అది మీరు చెయ్యొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఫుల్‌గా మెసేజెస్ ఏంటి అనేది.
సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఒక్కటి మాత్రం నిజం. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ యాన్సిస్టర్స్ క్లియర్‌గా మాత్రం ఒకటి చెప్తున్నారండి. మీలో చాలా మంది ఎదుటి వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, మీ లైఫ్‌ని మార్చుకోవడానికి మీరు వేరే వ్యక్తుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, మీ హ్యాపీనెస్ వేరే వ్యక్తుల దగ్గర ఉన్నట్టుగా కానీ ఫీల్ అవుతున్నారు. బట్ మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉందండి. మీరేం చేయాలి అనుకున్నా డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ మీరొక్కలే చేయగలరు కూడా. మీ లైఫ్‌ని మార్చుకోవడం కూడా డెఫినిట్‌గా మీరొక్కలే మార్చుకోగలరు. వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా ఆర్ వేరే వ్యక్తులు మీకు సజెషన్స్ ఇస్తే దానివల్ల మీ లైఫ్ ఇంప్రూవ్ అయ్యేదైతే ఏం లేదు. మెయిన్ ఇక్కడ మీ యాన్సెస్టర్స్ మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నారండి. అసలు మీకు మీరు ఎలా కేర్ తీసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా న్యూర్చర్ చేసుకుంటున్నారు? మీకు మీరు ఎలా వాల్యూ ఇచ్చుకుంటున్నారు? సో, ఇది మీకు మీరేంటంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేలాగా ఎక్కడో కానీ మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. సో, రీజన్ ఏంటి అంటే చాలా మంది ఎదుటి వ్యక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎదుటి వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అయిపోవడం, ఎదుటి వ్యక్తుల్ని మైటీ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ నేను ఒకటి క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే ఎదుటి వ్యక్తుల్ని మీరు ఎప్పుడూ కూడా ఏదో గ్రేట్, మీరేదో తక్కువ అన్నట్టుగా చూడొద్దండి. అలా చూడడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, మీ ఒరిజినాలిటీ అనేది మిస్ అవుతుంది. సింపుల్‌గా హ్యాండిల్ చేయగలిగిన థింగ్స్ కూడా కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ప్రతిసారి కూడా ఎదుటి వ్యక్తి సపోర్ట్ చేస్తారేమో, ఎదుటి వ్యక్తి గైడ్ చేస్తారేమో, అంటే ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. ఎవరైతే ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారో, వాళ్ళెప్పుడూ సఫర్ అవుతూనే ఉంటారండి. నిజానికి వాళ్ళే అందరికంటే కూడా లోన్లీ పర్సన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ రోజైతే మన పవర్‌ని మనం ఎదుటి వ్యక్తులకి ఇచ్చేస్తామో, నిజానికి మన లైఫ్ మన కంట్రోల్‌లో ఉండదండి. ప్రతిసారి కూడా ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్పాలి ఆర్ ఏదో చేయాలి అన్నట్టే ఉంటుంది. మేబీ మీరు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో, మీ లైఫ్‌ని మీరు ఫైనల్‌గా చేంజ్ చేసుకునే టైం వచ్చిందండి. వేరే వ్యక్తులు ఏమనుకుంటారు, ఎదుటి వ్యక్తిని అడగాలేమో, ఇలా చేయాలేమో అవన్నీ వద్దు. మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోవడానికి మీకు ఇంకా ఛాన్స్ ఉంది. బట్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, సిట్యుయేషన్స్‌ని ఎలా అర్థం చేసుకొని, మీరు మీ వరకు చేయాల్సింది చెయ్యాలి అని చెప్పి ఛాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారో, డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. సో, ప్రతి దానికి కూడా మీకు పాసిబిలిటీ ఉంది. బట్ అది ఎలా యుటిలైజ్ చేసుకుంటారో అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. సో, ఇప్పటికైనా మీ లైఫ్‌కి మీరే కంట్రోల్ తీసుకోండి. మీ సిట్యుయేషన్స్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే, మీరు స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, బేసిక్‌గా ఈ టైంలోనేంటంటే, కొంచెం మీకు ఆ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండొచ్చు. ఆర్ మీరేంటంటే కొంచెం ఇబ్బంది పడొచ్చు. మీ యాన్సిస్టర్స్ ఏంటంటే ఎప్పుడూ కూడా యానిమల్స్ రూపంలో మీ చుట్టూ తిరుగుతూనే ఉంటారండి. సో, ఇప్పుడు మీలో ఎవరికైనా యానిమల్స్‌కి ఫుడ్ ఫీడ్ చేసే అలవాటుంటే, అది చాలా మంచిది. ఈ టైంలో అలా చేయడం వల్ల ఎక్కువ యాన్సిస్టర్స్‌తో మీరు కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ డాగ్స్‌కి ఫుడ్ పెట్టడం కానీ, బర్డ్స్‌కి కూడా గ్రెయిన్స్ ఆర్ వాటర్ అనేది ఇవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బ్లాక్ డాగ్‌కి ఎక్కువ ఫుడ్ ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. సో, నేనొకటి క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే, ఈ టైంలో యానిమల్స్ ఎనర్జీతో మాత్రం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. బికాస్ మీ యాన్సెస్టర్స్ ఆ రూపంలోనే ఎప్పుడు కూడా మీ దగ్గరే ఉంటూ ఉంటారండి. ఏదో ఒక విధంగా మిమ్మల్ని గైడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. యాన్సెస్టర్స్ అనే టాపిక్ కోసం పక్కన పెడితే, యానిమల్స్ అనేవి ఏంజెల్స్ అండి. సో, నార్మల్‌గా అవి వాటి ఇన్‌స్టింక్ట్స్ ప్రకారమే ఏదైనా చేస్తూ ఉంటాయి. సో, అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా స్టిల్ అవేంటంటే ఒక్కసారే వాటి ఇన్‌స్టింక్ట్‌ని ట్రస్ట్ చేస్తే దాని ప్రకారమే ఏదైనా చేస్తూ ఉంటాయి. సో, మీరు కూడా ఏంటంటే మీ ఇన్‌స్టింక్ట్స్ ప్రకారమే మోస్ట్‌లీ ఏదైనా చేయండి. బట్ డెఫినిట్‌గా యానిమల్స్ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయితే తొందరగా హీల్ అవుతారు. అండ్ నాకు తెలిసి వాటిలాగే మీ ఇన్‌స్టింక్ట్స్‌ని మీరు స్లోగా ట్రస్ట్ చేయడం కూడా నేర్చుకుంటారు. ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి రియల్ కాబట్టి సో, మీలో కొంతవరకు చేంజెస్ అయితే రావడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, నేను చెప్తున్నాను కదండీ! మీ వైపు నుంచి మీరు హీల్ అవ్వడానికి అండ్ మీరు కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రం ఇవన్నీ చేయడం బెటరు. సో, అదే కాదు వన్స్ మీ లైఫ్‌ని మీరు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తే, మీ సిట్యుయేషన్స్‌ని మీరు అర్థం చేసుకొని, స్లోగా మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే, మీ లైఫ్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయనివన్నీ కూడా జరుగుతాయండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో ఒక బిగ్ చేంజ్ అనేది వస్తుంది. బట్ దానికి మీరేంటంటే ప్రిపేర్డ్‌గా లేరు. ఆర్ మీరేంటంటే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేరు రియాలిటీలో. బికాజ్ వేరే వ్యక్తుల మీద మీరెక్కువ డిపెండ్ అవ్వడం కానీ, వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకోవాలి.
సో మీకు అది ఈజీ అనిపిస్తుంది. సో మీరు అలాంటి ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయినట్టు ఉన్నారు. సో అవి కాకుండా మోస్ట్‌లీ మీకు మీరుగా మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకుంటే బావుంటుంది? మీ లైఫ్ మీద మీకసలు ఎలాంటి క్లారిటీ ఉంది? మీకేం కావాలి? ఇలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేసి, మీ వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే డెఫినిట్‌గా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ కూడా వస్తాయండి. మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే అది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. అదొక్కటే కాదు, ఈ టైంలో మీకు ఓన్లీ యాన్సిస్టర్సే కాదండి, డివైన్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో, మోస్ట్‌లీ ఎవ్రీడే కూడా గాడ్‌కి కూడా ప్రేయర్స్ చేయండి. ఏదైనా పని చేసే ముందు కూడా ఒక్కసారి మీ ఫేవరెట్ గాడ్‌ని గుర్తు చేసుకొని చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ యాన్సెస్టర్స్‌కి కూడా ప్రతిరోజు మార్నింగ్ ప్రేయర్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కసారి వాళ్ళని గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని అంతా మంచే జరగాలి, సపోర్ట్ చేయమని, గైడ్ చేయమని వాళ్ళని అడగండి. డెఫినిట్‌గా మీకు ఏదో ఒక రకంగా వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుంది. అదొక్కటి సరిపోతుంది. బట్ వేరే వ్యక్తుల నుంచి మాత్రం ఏది ఆశించొద్దు. అండ్ ఒక్కటి మాత్రం నిజమండి, ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు కంఫర్టబుల్‌గా ఉండడానికి మీకొక ఛాన్స్ ఉంది. కాకపోతే మీ లైఫ్‌ని మీరు ఎలా డిజైన్ చేస్తారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఏది ఏమైనా మీకు ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఎవరు మిమ్మల్ని గైడ్ చేయాల్సిన అవసరం లేదు. నేచరే మీకు సపోర్ట్ చేస్తదండి. ఒక పర్సన్ నేచర్‌కి ఎగెయిన్స్ట్‌గా వెళ్ళనంత వరకు నేచర్ సపోర్ట్ వాళ్ళకుంటుంది. సో, అందుకే నేను చాలా సార్లు చాలా మందికి చెప్తూ ఉంటాను, ఏది కూడా నేచర్ కాల్‌కి ఎగెయిన్స్ట్‌గా చెయ్యొద్దు అని చెప్పి. కొన్ని ఉంటాయండి, కొన్ని పనులు చేయకూడదు. తెలిసి చేస్తే మాత్రం అది నేచర్‌కి ఎగెయిన్స్ట్‌గా వెళ్ళడం లాంటిదే. సో, ఎవరైతే కొన్ని తెలిసి తప్పులు చేస్తుంటారో అలాంటివి ఆపేస్తే మాత్రం డెఫినిట్‌గా మీకు నేచర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎలా మీ లైఫ్‌ని లీడ్ చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. సో, ఇవంతా ఎలా జరుగుతాయని మీకు ఒక క్వెషన్ ఉండొచ్చు. బట్ అవి చాలా నార్మల్‌గానే జరుగుతాయండి. ఆ టైంకి అలా జరిగిపోతాయి. అప్పుడు మీకు తెలీదు. బట్ వన్స్ జరిగిపోయిన తర్వాత అనుకుంటారు, అసలెలా జరిగిందో తెలీదు. సో, సింపుల్‌గా జరిగిపోయింది, ఇంకా ఏదో జరిగిపోతది అనుకున్నాం అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఫైనల్‌గా మీ లైఫ్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీ లైఫ్‌ని వేరే వ్యక్తుల చేతుల్లో మాత్రం పెట్టొద్దు. ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ పని చేసినా మీకు 100% కరెక్ట్ ఒక క్లారిటీ ఉంది అంటేనే చేయండి. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. ఆ క్లారిటీ వచ్చే వరకు సైలెంట్‌గా ఉన్నా పర్వాలేదు కానీ, వన్స్ మీరు ఇండిపెండెంట్‌గా కాకుండా ఎవరో ఏదో చేస్తారు అనుకోని ఎక్స్‌పెక్ట్ చేసి వెయిట్ చేస్తే మాత్రం అనవసరంగా మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి. అది జరగకుండా చూసుకోండి. నిజంగా ఈ టైంలో సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. మీ చేతుల్లో ఏం లేదు అని అనిపించినా, ఆ సిట్యుయేషన్స్ ప్రకారం ఆ ఫ్లోలో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి కానీ, మీరు ఇది ఎలా అయినా చేంజ్ చేయాలి అనుకోని రెసిస్ట్ చేయాలి అనే వేలోని వేరే వ్యక్తుల సపోర్ట్ అడగడం ఆర్ వేరే వ్యక్తులు చెప్పింది ట్రస్ట్ చేయడం మాత్రం చెయ్యొద్దు. దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో గుడ్ టైమ్ స్టార్ట్ అయిందండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో కొంతకాలం నుంచి థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి. బట్ మీకేమనిపిస్తుంది అంటే, అది ఓన్లీ టెంపరరీగా వర్కౌట్ అవ్వడం ఆర్ ఏదో అంటే సర్ఫేస్ లెవెల్‌లో మాత్రమే వర్కౌట్ అవుతున్నాయేమో, తర్వాత మళ్ళీ నార్మలే అయిపోవచ్చు అనే ఫీలింగ్ మీకొస్తుంది. బట్ నేను క్లియర్‌గా మీకొకటే చెప్తానండి, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే కరెక్ట్‌గా చేస్తే, మీ వైపు నుంచే మీరు కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీరు కరెక్ట్‌గా కొన్ని ప్లాన్ చేసుకుంటే, ఈ టైంలో కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నట్టుగా స్ట్రగుల్ లాగా అనిపించినా, స్టిల్ మీ లైఫ్‌లో మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయండి. మీరు కోరుకున్నవన్నీ అచీవ్ చేస్తారు. అది మాత్రం నిజం. సో, మీరేంటంటే ఛాన్స్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. మీ లైఫ్ అయితే మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా మంచిగా ఉంటుందండి. ఈ ఫేజ్ అనేది మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి కరెక్ట్‌గా సూట్ అయ్యే ఫేజ్ అన్నమాట. అందుకే మీ యాన్సెస్టర్స్ మీకెలా గైడ్ చేస్తున్నారు అంటే, ఈ టైంలో కొన్ని డిఫికల్టీస్ కానీ, కొంచెం అన్‌కంఫర్టబుల్ థింగ్స్ కానీ ఉంటాయి. అది మీకెలా అనిపిస్తది అంటే, మీరు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా, ఆర్ మీరు ఎంతో కాంట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా అనిపిస్తది. బట్ లిటరల్‌గా అది చేయడం వల్ల మీరు బెనిఫిట్ అవుతారు అండ్ వర్త్ కూడా. అదేదో మీ తరపున వేరే వ్యక్తులు చేస్తే మీకు ఈజీ ఆర్ వేరే వ్యక్తులు చెప్పింది చేస్తే ఈజీ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే, వాళ్ళు చేయడం వల్ల మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వదు. మీ హార్డ్ వర్క్, మీ ఎఫర్ట్స్, మీ ప్లానింగ్ బట్టే ఏదైనా ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఆర్ ఈ ఇమేజ్ కానీ. సో, మీ పూర్వీకులు ఆర్ మీ యాన్సిస్టర్స్ ఇప్పుడు మీకేం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. మరి ఫస్ట్ ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో
ఒకటి మాత్రం నిజం అండి. మీ లైఫ్‌లో ఈ టైంలో మీరు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. క్లియర్‌గా మీరేమనుకుంటున్నారంటే, ఇది జరుగుతుంది. ఇది నాకు తెలుస్తుంది. సో, ఇదే జరుగుతది. ఆర్ ఇలాగే ఉంటది అని మీరు అనుకుంటున్నట్టయితే, సో, మీరు అనుకుంటున్న దానికి అండ్ అక్కడ జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. మీరేంటంటే సిట్యుయేషన్‌ని అక్కడి వరకే చూస్తున్నారు. బియాండ్ చూడలేకపోతున్నారు. సో, ఈ టైంలోని ఎవరైతే సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడడానికి ట్రై చేస్తారో, వాళ్ళకి వాళ్ళ సిట్యుయేషన్ మీద చాలా క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇది రిస్క్ ఆర్ ప్రాబ్లమ్ ఆర్ ఇంకేదైనా అనుకుంటున్నా, మీరు అనుకుంటున్న దానికి, అక్కడ ఉన్నదానికి డిఫరెంట్ కాబట్టి, సో, స్టిల్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు హ్యాండిల్ చేయగలరు. మీ చేతుల్లో ఇంకా ఛాన్స్ ఉందండి. సో, మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటారనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఏదైతే ప్రాబ్లమ్ అనుకుంటున్నారో అది ప్రాబ్లమ్ కాదు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోవడం కానీ, మీకు సిట్యుయేషన్ మీద ఇంకా క్లారిటీ లేకపోవడం కానీ అదే రియల్ ప్రాబ్లమ్. సో, ఆ ప్రాబ్లమ్‌ని మీరు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఇక్కడ అలా అని చెప్పి మీరు ఎవరిదో సజెషన్స్ తీసుకోండి ఆర్ ఎవరినైనా గైడ్ చేయమని అడగండి అని నేను చెప్పను. కానీ మీ యాన్సెస్టర్స్ మీకేం చెప్తున్నారంటే, మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో అంటే ఒక సిట్యుయేషన్ మనకు ఒకలాగా కనిపించొచ్చు. బట్ కనిపించింది వేరు, అనిపించింది వేరు. సో, అనిపిస్తున్న దాని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ మీరు ఫ్యాక్ట్స్ ఏంటో కూడా తెలుసుకోవాలండి. ఇన్ఫర్మేషన్ మాత్రం గ్యాదర్ చేసిన తర్వాతే ఏదైనా డిసైడ్ అవ్వండి ఆర్ ఒక కన్క్లూజన్‌కి రండి. మీరు ఏదైతే చూస్తున్నారో, వ్యక్తులు మీకేదైతే చెప్తున్నారో అవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనకి తెలియనివి, మనం అర్థం చేసుకోలేనివి మన వెనక ఇంకా చాలా ఉంటాయండి. సో, అలా చాలా జరుగుతున్నప్పుడు ఎవరైతే వాటి మీద ఫోకస్ చేస్తారో, సో, అవి తెలుసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తారో, అలాంటి వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఈజీగా సర్వైవ్ అవుతారు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అలాంటిదే అన్నట్టుగా క్లియర్‌గా మీ యాన్సెస్టర్స్ అయితే చెప్తున్నారు. బట్ మిగతా మెసేజెస్ కూడా ఒకసారి ఏంటి అనేది చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ లేదు. సో, మీరేదైనా సరే సఫర్ అవ్వాల్సిందే అని ఒకవేళ వర్రీ అవుతున్నట్టయితే, అస్సలు అలా ఆలోచించొద్దండి. డెఫినిట్‌గా మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మీకు దొరుకుతుంది. కాకపోతే మీరు సిట్యుయేషన్‌ని పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప, అది ఏంటి, ఎలా ఉంటుంది అనేదైతే మీకు తెలీదు. సో, కొంచెం దాని మీద దృష్టి పెట్టడానికి ట్రై చేస్తే బావుంటుందండి. అండ్ ఇంకొకటేంటంటే పర్టిక్యులర్‌గా మీరేదైనా ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే, మీకు మీరు ఏదో అనుకోవద్దండి. అంటే కొంతమందికి బాగా ఓవర్ థింకింగ్ అలవాటుంటది. ఆర్ నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం బాగా అలవాటుంటుంది. సో, ఇలాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే, ఇవి మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే, మీ హార్ట్‌ని మీరు ఎంత క్లీన్‌గా ఉంచుకుంటే, సిట్యుయేషన్స్ ఏంటి అనుకోని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అని మీ ప్రయత్నాలు కానీ మీరు చేస్తే, ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు చేంజెస్ చూస్తారండి. ఇక్కడ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీరు ఏది వినాలనుకుంటున్నారో అదే వింటున్నారు. బట్ రియాలిటీ ప్రకారం మీరు వినాల్సింది ఏంటి అనే దాని మీద మీరు దృష్టి పెట్టట్లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది ఉంటారు. సో, వాళ్ళకి ఒక సిట్యుయేషన్‌లోని నెగెటివ్‌గా కొన్ని జరుగుతాయి అని అనిపిస్తది. ఆర్ వాళ్ళు ఫేస్ చేస్తున్న దాన్ని బట్టి ఇంక నెగెటివ్‌గానే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు. సో, ఎప్పుడైతే ఇలా అనుకుంటారో, ఇంకా ఎదుటి వ్యక్తులు ఆ ప్రకారం వాళ్ళకేదైనా చెప్తే ఈజీగా నమ్మేస్తారు. బట్ వాళ్ళనుకున్న దానికి ఎవరైనా ఆపోజిట్‌గా కానీ చెప్తే, అది పాజిటివ్ అయినా సరే నమ్మరు. నమ్మాలి అనిపించదు. ఎందుకు అంటే, ఆల్రెడీ మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంకొకటండి, మీ ఇన్‌స్టింక్ట్స్‌ని మీరు ట్రస్ట్ చేయడానికి, మీ థాట్స్‌ని మీరు ట్రస్ట్ చేయడానికి కూడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనకొచ్చిన ఆలోచనలన్నీ కూడా జస్ట్ మన భయాల వల్ల కానీ, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ రావచ్చు. కానీ మన ఇన్‌స్టింక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, రియాలిటీలో ఏదైతే జరుగుతూ ఉంటాదో ఆర్ కొన్ని మనం ఏవైతే మిస్ అవుతూ ఉంటామో అది మనం సెన్స్ చేయడం అన్నమాట. క్లియర్‌గా గట్ ఫీలింగ్ అంటారు అందుకే. అది చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. మనకొచ్చే ఆలోచనలకి, గట్ ఫీలింగ్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ డిఫరెన్స్‌ని కూడా చాలా మంది అర్థం చేసుకోలేక కూడా వాళ్ళ లైఫ్‌లో సఫర్ అవ్వడం కానీ, ఫెయిల్ అవ్వడం కానీ చాలా కామన్‌గా జరుగుతది. ఒకవేళ మీ ఇన్‌స్టింక్ట్స్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. లైక్ మీరు అది అలా సెన్స్ చేయలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ మీ థాట్స్‌కి, మీ ఇన్‌స్టింక్ట్స్‌కి మధ్యలోని
మీరు డిఫరెంట్ చేయలేకపోతున్నారు అంటే మాత్రం ఫ్యాక్ట్స్ ఏంటి, ఒక సిచ్యువేషన్‌కి సంబంధించి మీరు ఎంతవరకు క్లారిటీతో ఉన్నారు అనేదైనా చూసుకోండి. ఎందుకు అంటే క్లారిటీ లేనప్పుడు మీకొచ్చే ఆలోచనల ప్రకారం మీరు ఈజీగా కన్విన్స్ అయిపోతారు. అదే మీకు క్లారిటీ ఉంటే మీ హార్ట్ యాక్సెప్ట్ చేయదు. ఈవెన్ మీ థాట్స్ అలా ఉన్నా అది కాదు అనుకోని ఎక్కడో ఎగెయిన్స్ట్‌గా ఉంటది. అట్‌లీస్ట్ అలాంటిదైనా ఇక్కడ జరగాలండి. సో, బేసిక్‌గా నేను చెప్తున్నాను కదా! మీలో చాలా మంది ఏదైతే వినాలి అనుకుంటున్నారో అది వింటున్నారంతే. బట్ అది ఎంతవరకు రియాలిటీ అని మాత్రం ఆలోచించలేకపోతున్నారు. ఇది ఇక్కడ ప్రాబ్లమ్. సో, డెఫినిట్‌గా మీరు ఇక్కడ మారాల్సిన అవసరం ఉందండి. ప్రతిదీ వినాలి. ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ ప్రకారం కూడా ఏది రియల్, ఏది కాదు అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. డెఫినిట్‌గా మీరు ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తే బావుంటుంది. ఇంకా అలా ఫోకస్ చేయలేకపోతున్నారు అంటే మీరు ఏమైనా థ్రోట్ చక్ర క్రిస్టల్స్ అయితే వేర్ చేయొచ్చు. అండ్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఉంటుంది. మేబీ ఈ టైంలోని మీ లైఫ్‌లో ఏది కూడా మీరు అనుకున్న విధంగా జరగట్లేదు. ప్రతీదీ కూడా మీకు ఎగెయిన్స్ట్ గానే ఉంది. అండ్ మీరు భయపడుతున్నారు. రేపనే రోజు మీ లైఫ్ ఎలా ఉంటుందో అనే భయం మీలో చాలా ఎక్కువగా ఉంది. సో, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలా మీరు ఉన్నా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. మేబీ ఈ రోజు మీ లైఫ్‌లో మీరు అనుకున్న విధంగా కొన్ని జరగకపోయినా ఆర్ రేపు మీరు అనుకున్న విధంగా కొన్ని జరగకపోయినా స్టిల్ మీరు చేయాల్సిన ప్రయత్నాలు కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు, మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు రిజల్ట్ మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఉంటుందండి. సిట్యుయేషన్స్ మాత్రం మీ కంట్రోల్‌లోనే ఉన్నాయి. మీ యాన్సెస్టర్స్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. అందుకే మీ హార్ట్‌ని మీరు క్లీన్‌గా సో, మీరేంటంటే లోపల ఏదో పెట్టుకొని ఇంకా ఇలాగే ఉంటది, ఇదే అన్నట్టుగా కాకుండా ఒరిజినల్‌గా ఏది ఏంటి? సో, మీరెంత క్లారిటీతో ఉన్నారు అనేది మాత్రం ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ఈరోజు మీకొక క్లారిటీ ఉండి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తే అవి ఫలించకపోయినా పూర్తిగా ఫలించలేదు అని కాదు. ఫలిస్తది. ఈరోజు కాకపోతే రేపైనా. దానికి పాసిబిలిటీ ఉంది. టైం అనేది మ్యాటర్ కాబట్టి ప్రతి మనిషి లైఫ్‌లో కూడా కొంచెం స్లోగా జరగొచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతది. సో, మీరేంటంటే మీ ప్రయత్నాలు స్టాప్ చేయడం, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం ఆర్ ఇక్కడ మీకు ఇంకా ఛాన్స్ లేదు అనుకోని, అలా నెగెటివ్‌గా మిమ్మల్ని మీరు మానిప్యులేట్ చేసుకోవడం లాంటివైతే చేయొద్దండి. మోస్ట్‌లీ మీకు ఎంతవరకు ఛాన్స్ ఉంటదో అంతవరకు మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికే ట్రై చేయండి. తొందరలోనే మీ లైఫ్‌లోని మిరాకిల్స్ కూడా జరుగుతాయి. నాకు తెలిసి మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా మీ లైఫ్ చాలా బావుంటుందండి. ఆర్ అట్‌లీస్ట్ ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో డెఫినిట్‌గా మిరాకిల్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ ఇప్పటివరకు మీరెప్పుడు మిరాకిల్స్ ఎక్స్‌పీరియన్స్ చేశారో లేదో నాకు తెలీదు. కానీ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం తొందరలోనే వాళ్ళ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు తెలియకుండానే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి వస్తాయండి. మీకు తెలియకుండానే సిట్యుయేషన్స్ మీరు హ్యాండిల్ చేసే పరిస్థితి ఉంటుంది. సో, మీ యాన్సిస్టర్స్ ఏంటంటే మీకు ఫుల్‌గా సపోర్ట్ చేస్తున్నారు. జస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, మీ వైపు నుంచి మీరు కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సినవి చేసుకోండి. అండ్ నేను చెప్పినట్టుగా ఒక సిట్యుయేషన్‌లో లైట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే డార్క్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది కామన్. బట్ స్టిల్ ఆ డార్క్‌నెస్సే లైఫ్ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే 2 బ్యాలెన్స్ చేయడం తెలిస్తేనే లైఫ్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్‌లో ఎక్కువ డార్క్‌నెస్సే ఉంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. కానీ లైట్ కూడా ఉంటది. ఆ లైట్‌ని చూడాలి అంటే మాత్రం మనం మన హైయర్ కాన్షియస్‌నెస్‌తో అలైన్ అవ్వాల్సుంటుంది. మనం ఎంతో నార్మల్‌గా ఉంటే, మన థాట్స్ ఎంతో స్టేబుల్‌గా ఉంటే తప్ప లైఫ్‌లో ఆ అదర్ సైడ్ అనేది చూడలేం. సో, ఈ టైంలోనే అందుకే మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకొని చాలా న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిదీ కూడా మీ ఫేవర్‌లోనే జరుగుతుందండి. ఈవెన్ మీ ఫేవర్‌లో జరగనట్టే అనిపిస్తూ ఉంటది ఆ టైంకి. ఎందుకో కానీ మీరు సఫర్ అవ్వాల్సిన పరిస్థితే ఉంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఏది కూడా జరగదు. ప్రతిదీ కూడా మీ ఫేవర్‌లోని మీరు అనుకున్న విధంగా జరుగుతది. ఎందుకు అంటే మీ యాన్సిస్టర్స్ మీకు సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. సో, మేబీ ఎవరు మీకు ఎగెయిన్స్ట్‌గా ఉన్నా స్టిల్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని పాజిటివ్‌గా జరగాల్సినవైతే జరుగుతాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కూడా మీ దగ్గరే ఉంది. ఆర్ అట్‌లీస్ట్ సొల్యూషన్ ఉంది. అంటే ఇప్పుడు చాలామంది ఈ ప్రాబ్లమ్‌కి ఇంకా సొల్యూషనే లేదు, ఇంకేం లేదు అని అనుకుంటారు కానీ బట్ ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్‌కి మాత్రం సొల్యూషన్ ఉంది. సిట్యుయేషన్‌ని అర్థం చేసుకుంటే మాత్రం ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో, కొంచెం అందుకే ఫోకస్ చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు నేను చెప్పినట్టుగా ఏదో సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయారండి. ఆర్ మీ ఓన్ థాట్స్‌లోనే మీరు స్టక్ అయిపోయారు. ఇంకా లైఫ్ ఇంతే అనుకుంటున్నారు. అంటే అలా అనుకోవడం ఈజీ అనుకుంటున్నారు. బట్
నేను ఇక్కడ ఒకటే చెప్తాను, మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకునే టైం వచ్చిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎంత మెచ్యూర్డ్గా థింక్ చేస్తే సిచ్యువేషన్స్లోని మీరు ఎక్కడైతే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందో అక్కడ ఫోకస్ చేసి లాంగ్ టర్మ్‌లో ఈ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ఏంటి? సో, మనం ఎలా దీన్ని స్టేబుల్ చేయగలం అనే దాని మీద కానీ ఫోకస్ చేస్తే, ఈవెన్ మీ థాట్స్ అనేవి ఆర్గనైజ్డ్‌గా లేకపోయినా, మీతో మీకే ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా లైక్ మీరు లోపల ఒకలా ఫీల్ అవుతూ బయటికి ఇంకొకలాగా సో, అది ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీరేంటంటే కొన్ని కరెక్ట్ చేయగలుగుతారండి. కొన్ని చేంజెస్ తీసుకురాగలుగుతారు. సో, అల్టిమేట్‌గా నేను ఒకటే చెప్తాను. మీరెంత మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తే అండ్ మీరు నెక్స్ట్ అసలేం చేయాలి? దేని మీద ఫోకస్ చేయాలి? అనే దానికోసం కరెక్ట్‌గా కానీ ఆలోచించి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తే ఈవెన్ ఈ ఫేజ్‌లో అసలు యాక్చువల్‌గా మీకు మీరే బిగ్గెస్ట్ ఎనిమీ. అది వేరేగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే కూడా మీకు మీరే ఎనిమీ లాగా అనిపిస్తారు. ఎందుకు అంటే మీరే కన్విన్స్ అవ్వలేకపోతుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థం కాదు. అందుకే మీరేంటంటే మీకు మీరే అపోజిట్ సైడ్ నిలబడి ఫైట్ చేస్తున్నప్పుడు, సో, అంత ఈజీగా అయితే ఉండదు. కానీ మీరు న్యూట్రల్‌గా ఉన్నప్పుడు గుడ్‌ని, బ్యాడ్‌ని రెండిటిని కూడా అక్నాలెడ్జ్ చేసి ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అనే విధంగా ఉన్నప్పుడు మాత్రం కొన్ని కరెక్ట్ చేస్తారు. సో, ఈ బ్యాటిల్ కూడా విన్ అవుతారు. వన్స్ మిమ్మల్ని మీరు విన్ అయితే మాత్రం మీ లైఫ్‌లో ప్రతీదీ కూడా మారిపోతుందండి. ఎందుకు అంటే ఇంటర్నల్‌గా చేంజ్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఇంటర్నల్ స్ట్రగుల్ అనేది కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అది మీరు విన్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ టైంలో మీరు అలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తే తప్ప, మీ లైఫ్‌లో మీరు గుడ్ చేంజెస్ చూడలేరు అన్నట్టుగా మీ యాన్సిస్టర్స్ అయితే చెప్తున్నారు. సో, దీనికోసం అయితే ఒకసారి ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ ఆర్ ఈ అమెజానైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, మీ పూర్వీకులు ఆర్ మీ యాన్సిస్టర్స్ ఇప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఈ కార్డ్ చూద్దాం. సో, ఈ కార్డ్ చూస్తుంటే ఒకటి మాత్రం నాకు అర్థమైందండి. అదేంటంటే ఈ టైంలోని మీరు మీ లైఫ్‌లో చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సో, ఈ బాధ మీకెక్కువగా ఉంది. మీ జీవితంలో ఉన్న సమస్యల కంటే కూడా లోన్‌లీగా ఫీల్ అవ్వడం అనేదే ఎక్కువ పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. సో, ఈ విధంగా మీలో చాలా మంది సఫర్ అవుతున్నారండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో నాకు తెలిసి మీకు, మీ మదర్‌కి కూడా గుడ్ రిలేషన్‌షిప్ ఉండకపోవచ్చు. ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండొచ్చు. దానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, అందుకే వాళ్ళు మిమ్మల్ని కంఫర్ట్ చేయాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. బట్ అది ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. సో, మీరేంటంటే కంఫర్ట్ చేయలేకపోతున్నారు అండ్ కంఫర్ట్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నారు. ఇలా చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ మీరే మదర్ అయినా, ఈ మదర్ ఫేజ్ కూడా మీకు చాలా కష్టంగా ఉంది. మేబీ మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు ఆర్ ఆల్రెడీ మీకు కిడ్స్ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే మదర్‌గా ఉండడం అనేది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ అంటే ప్రతి మనిషి లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఈ ఫేజ్‌లో మాత్రం ఎందుకో ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మేబీ మీ కిడ్స్ ఏంటంటే మీకు హార్డ్ టైమ్ ఇస్తూ ఉండొచ్చు. ఆర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అయినా ఉండొచ్చు. సో, ఇలా మీరేంటంటే కొంచెం ఇబ్బందయితే పడుతున్నారండి. ఇవన్నింటికి రీజన్ ఒకటే యాన్సిస్ట్రల్ బ్లాకేజెస్ అన్నమాట. సో, అందుకే మీరేం చెయ్యాలి అంటే, ఈ టైంలో ఎక్కువ ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. మీరు ఎంత ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే అంత మంచిదండి. సో, బేసిక్‌గా నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఎక్కువ నేల మీద కూర్చోవడం కానీ, చెప్పులు లేకుండా నడవడం కానీ, నేల మీద పడుకోవడం కానీ, ఆర్ ప్లాంట్స్‌కి వాటరింగ్ చేయడం కానీ, నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం కానీ, మీ వరకు మీరేంటంటే మదర్ ఎర్త్‌తో కానీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే, కొంచెం ఇలాంటి బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవ్వడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ కొంచెం రిలేషన్‌షిప్‌లో హార్డ్ టైమ్ అనేది ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారో, మీలాంటి వాళ్ళు కూడా రోజ్ క్వార్ట్జ్ కానీ, రెయిన్‌బో మూన్ స్టోన్ కానీ, ఇలా ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేసే క్రిస్టల్స్ ఏవైనా వేర్ చేయడం అయితే మంచిదండి. దానివల్ల కూడా అంటే వెంటనే సిట్యుయేషన్స్ బెటర్ అయిపోతాయని చెప్పను. బట్ కొంతవరకు థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడం కానీ, హీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు వాళ్ళెంత ఎగెయిన్స్ట్‌గా ఉన్నా ఆర్
మీరు నిజంగా చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు స్టిల్ మీరేంటంటే నార్మల్‌గా ఉండడానికే ట్రై చేయండి. గ్రడ్జెస్ ఏవి హోల్డ్ చేయొద్దు. వాళ్ళతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. ఇఫ్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే మీరు ఇగ్నోర్ చేయొచ్చు. బట్ వాళ్ళు కంఫర్ట్ ఇవ్వట్లేదు. థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళని ట్రబుల్ చేయొద్దు. మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవద్దు. ఎందుకు అంటే ఇది ఎమోషనల్‌గా ఇంకా మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తది. అండ్ ఈ యాన్సిస్ట్రల్ బ్లాకేజెస్ అనేవి కూడా క్లియర్ అవ్వవు. సో, మీరు ఫైట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఇంకా జనరేషన్స్ పాస్ అవుతూ ఉంటదండి. సో, అలాంటివి జరగకుండా మాత్రం జాగ్రత్త పడాలి కాబట్టి, కొంచెం మీరు ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాను కదా! పీస్‌నే చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ లవ్‌నే చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, గ్రడ్జెస్ మాత్రం ఎవరు హోల్డ్ చేయొద్దు. ఎందుకంటే అవి జనరేషన్స్ పాస్ అవుతాయండి. అది చాలా డేంజరు. సో, కొంచెం ఆర్గనైజ్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా క్రిస్టల్స్ కూడా ఆ 2 క్రిస్టల్స్‌లో ఏదైనా వేర్ చేయొచ్చు ఫర్ ద టైమ్ బీయింగ్. అండ్ నెక్స్ట్ మెసేజెస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో, కార్డ్స్ అని కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా డెఫినిట్‌గా ఈ టైంలో మీ ఎనర్జీలో కొంత షిఫ్ట్ అయితే రావాలండి. మీరు ఇలాగే ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మీలో చాలా మంది ఓవర్ థింక్ చేయడం కానీ, ఎమోషనల్ అవ్వడం కానీ, మెంటల్‌గా చాలా సఫర్ అవ్వడం కానీ, సో, ఎందుకో కానీ మీ లైఫు మొత్తానికి డిస్టర్బ్ అయిపోయి ఉంది. మీ లైఫ్ ఎక్కడో కానీ మీ కంట్రోల్‌లో లేదు అని అనిపిస్తుంది. సో, నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లో నిజంగానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను కాదు అనట్లేదు. కాకపోతే మీ ఆలోచనలు లేకపోతే మీ ఎమోషన్స్ మరికొంచెం మీ లైఫ్‌ని డిఫికల్ట్ చేస్తున్నాయండి. మరికొంచెం సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో లేకుండా చేస్తున్నాయి. సో, మీ ఎనర్జీ చేంజ్ అయితే తప్ప మీ లైఫ్ చేంజ్ అవ్వదు. మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఈ టైంలో మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా ఏవైనా చేయండి. యోగా, మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ఆర్ మోస్ట్‌లీ నేచర్‌తో కనెక్ట్ అయ్యే వర్క్ ఏదైనా కూడా చేయొచ్చు. సో, అలా చేయడం వల్ల ఎంతో కొంతైనా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. అండ్ ఇంకా మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. లైక్ ఇన్ యాంగ్ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలి అంటే మాత్రం ఈ 7 చక్ర బ్రేస్‌లెట్ కానీ, ఈ సెలినైట్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్‌లెట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక బ్రేస్‌లెట్ అయితే మీరు వేర్ చేయొచ్చండి. దానికి రీజన్ ఏంటి అంటే ఇన్ యాంగ్ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి. సో, యాక్చువల్‌గా ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ టైంలోని చాలా ఎంప్టీగా ఫీల్ అవుతున్నారండి. ఏం లేదింకా లైఫ్‌లో చేయడానికి. సో, లైఫ్‌లో నెక్స్ట్ ఏం జరిగితే అదే. బట్ మనం చేయగలిగిందేం లేదు. ఏది రెసిస్ట్ చేయలేం. సో, ఇలా కూడా మీరు ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని మీరు ఈజీగా కన్విన్స్ చేసేసుకుంటున్నారండి. బట్ అలా కన్విన్స్ చేసుకోవద్దు. అప్పుడే గివ్ అప్ చేయొద్దు. స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఫైట్ చేయండి. ఎందుకు అంటే ఈ టైంలోని మీరు ఎంతగా సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తారో నెక్స్ట్ ఫేజ్‌లో మీ లైఫ్‌లో థింగ్స్ అంత ఇంప్రూవ్ అవుతాయని చెప్పొచ్చు. యాక్చువల్‌గా యాన్సిస్టర్స్ కార్డ్ కూడా మీకొచ్చింది. సో, నాకు తెలిసి డెఫినిట్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అదర్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. నేను కాదు అనట్లేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కానీ కొంచెం ఫ్యామిలీలో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కానీ రీసెంట్‌గా జరిగి ఉంటాయి. అంటే ఎవరైనా పర్సన్ పాస్ అయిపోవడం కానీ, సో, కొంచెం నెగెటివ్‌గా కొన్ని జరగడం కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నాయి. డిస్ప్యూట్స్. సో, బేసిక్‌గా రకరకాలుగా సిట్యుయేషన్స్ ఉంటాయి కదండీ! ఒకళ్ళకి ఇదే సిట్యుయేషన్ అని మనం చెప్పలేం. సో, అందుకే మీరేంటంటే చాలా సఫర్ అవుతున్నారు. ఎక్కడో కానీ స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. లిటరల్‌గా మీ లైఫ్ ఏంటి? నెక్స్ట్ మీరేం చేయాలి అనేది కూడా అర్థం అవ్వట్లేదు. మేబీ నేను ఏమనుకుంటున్నాను అంటే కొంతమందికి నిజంగానే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా పర్సన్ రీసెంట్‌గా పాస్ అయిపోయి ఉండొచ్చు. ఆర్ రీసెంట్‌గా కాకపోయినా పాస్ అయిపోయిన వ్యక్తుల్ని మీరు గుర్తు చేసుకొని ఎందుకో స్టక్ అయిపోయినట్టు కూడా ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ డెఫినిట్‌గా మీ యాన్సెస్టర్స్ మీకేం చెప్తున్నారు అంటే, సో, ఆ లాస్‌ని మీరు తీసుకొని మీ లైఫ్‌ని మీరు ఇక్కడితోనే స్టాప్ చేయొద్దు. ఆర్ మీ లైఫ్ ఇక్కడితో స్టాప్ అవ్వలేదు. ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉంది. మీ లైఫ్ డిఫరెంట్. మీ లైఫ్ కోసం మీరు ఫైట్ చేయండి. మీరు సర్వైవ్ అవ్వండి. సో, ఇలా చెప్తున్నారండి. అండ్ ఇంకొకటి ఆ పాస్ అయిపోయిన వ్యక్తుల్ని మీరు గుర్తు చేసుకోవడం తప్పు కాదు. ఎవ్రీ డే కూడా మీరు వాళ్ళకి ప్రేయర్స్ ఆఫర్ చేసినా కూడా తప్పులేదు. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ అంటే పాస్ అయిపోయారు కాబట్టి
వాళ్ళు కూడా మీకు యాన్సిస్టర్స్ తోనే ఇంకా సమానం. సో అందుకే మీరు ఏంటంటే వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు మీకు స్ట్రెంగ్త్ ఇవ్వమని అడగండి. మీ లైఫ్‌లోని మీరు ముందుకు వెళ్ళడానికి మిమ్మల్ని గైడ్ చేయమని అడగండి. అంతే. అంతకు మించి మీరేంటంటే ఎమోషనల్ అవ్వడం, బాధపడి మీ లైఫ్ ఇంతే అనుకోవడం వల్ల మీకేం రాదండి. సో లిటరల్‌గా ఈ మెసేజెస్ కూడా వాళ్ళ నుంచే ఛానెల్ అవుతున్నాయని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ స్టిల్ మీరేంటంటే సర్వైవ్ అవ్వాలండి. మీ లైఫ్‌ని మీరేంటంటే బెటర్‌గా లీడ్ చేయాలి. అండ్ వాళ్ళకి మీరు ప్రూవ్ చేయాలి. మీరు బెటర్ ఇండివిడ్యువల్. వాళ్ళు మీ మీద పెట్టుకున్న హోప్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అయ్యారు. మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అంటే పాస్ అయిపోయిన వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళు పాస్ అయిపోయారు కదా అని చెప్పి వాళ్ళ ఫేటే ఇంకొకళ్ళు క్యారీ చెయ్యాలి. పర్టిక్యులర్‌గా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ లవ్డ్ వన్స్ అలాంటి ఒక ఫేట్‌ని క్యారీ చేయాలి అని అనుకోరండి. సో వాళ్ళేమనుకుంటారు అంటే వాళ్ళు లీడ్ చేయలేకపోయిన లైఫ్ ఆర్ వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోయిన లైఫ్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఆ హ్యాపీనెస్‌ని మీరు ఎంబ్రేస్ చేసుకొని, వాళ్ళు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా మీరు చేయాలి అని కోరుకుంటారండి. సో, ఇప్పటికైనా సరే కొంచెం అందుకే ఫోకస్ చేసి, మీ లైఫ్‌లో మీరెక్కడున్నారు? మీ లైఫ్‌ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి? మీ లైఫ్‌లో రియల్ హ్యాపీనెస్ ఏంటి? ఇప్పుడు మీ ముందున్న గోల్స్ ఏంటి? అనే దాని మీద ఫోకస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, బేసిక్‌గా నేను ఒకటే చెప్తానండి. మీ లైఫ్‌లో మీరు ఎంత చేంజ్ అయితే, మీరు ఎంత హ్యాపీగా ఉంటే, మీ లైఫ్‌ని మీరు ఎంత బెటర్‌గా లీడ్ చేస్తే, మీ యాన్సెస్టర్స్ అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. అండ్ అంత ప్రౌడ్‌గా కూడా ఫీల్ అవుతారు. సో, ఇక్కడ మీరేంటంటే, మీ యాన్సెస్టర్స్ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా చేయాల్సిన అవసరం మీకుంది. అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో మీ కరెంట్ గోల్ అయితే ఇదే అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో, మీరేంటంటే లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, నా చుట్టూ ఏంటి ఇలా ఉన్నది పరిస్థితి అని అంటే అలా ఆలోచించొద్దు. మేబీ కొన్ని సార్లు లోన్‌లీగా ఉండాల్సిన పరిస్థితి ఉండొచ్చు. బట్ అది పర్మనెంట్ కాదండి ఎవరి లైఫ్‌లో కూడా. కాకపోతే వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు ఫైట్ చేయడం కానీ, వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు బెటర్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, అది ప్రతి మనిషి గోల్ కూడా. సో, అందుకే మీకు లైఫ్ ఉంది. సో, మీరు ఆ లైఫ్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎలా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేస్తారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. కానీ మీ యాన్సెస్టర్స్ మాత్రం మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటారండి. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, గైడ్ చేస్తారు. సో, అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ లైఫ్‌లో గ్రోత్ మీద మీరిప్పుడు ఫైనల్‌గా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మీరెంత బెటర్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అయితే మీరు వాళ్ళని అంత ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా చేస్తారు. అండ్ మీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా ఈ కర్సెస్ ఏవి కూడా పాస్ అవ్వవు. సో, ఇక్కడితోనే ఇవి ఆగిపోతాయి. సో, అది కూడా మీరేంటంటే కొంచెం చూసుకోండి. బికాస్ డెఫినిట్‌గా మీ కార్డ్స్‌లోని యాన్సెస్ట్రల్ బ్లాకేజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇవి క్లియర్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇకనైనా మీరు వీక్ ఇండివిడ్యుయల్‌గా ఆర్ లైఫ్‌లో హోప్ లేనట్టుగా, లైఫ్‌లో ఇంకేం లేనట్టుగా ఫీల్ అవ్వకుండా లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది కాబట్టి, ఆ ఛాన్స్‌ని యుటిలైజ్ చేసుకోండి. బికాస్ మీ యాన్సెస్టర్స్ సీరియస్‌గా అదే కోరుకుంటున్నారు మీ నుంచి. సో, మీరేంటంటే చేంజ్ అవ్వాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మీ లైఫ్‌లో చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా మీరేంటంటే, ఇలా ఉండాలి అని అనుకోవట్లేదు. ఇలా ఉండడం మీకు కష్టంగానే ఉంది. ఇది కాదు మీరు కోరుకున్నది. బట్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. లైఫ్‌లో దేనికి కూడా ఆన్సర్ లేదు. ప్రతిది కూడా క్వెషన్ లాగే ఉంది. సో, మీరు లిటరల్‌గా ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లోని డెఫినిట్‌గా కొన్ని థింగ్స్ ఎండ్ అయ్యాయి. కొన్ని మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా డిఫరెంట్‌గా జరిగాయి. సో, వాటికి ఆన్సర్స్ మీకు కావాలి. సో, దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఆ ఆన్సర్స్ రాకపోవడం వల్ల మీరు స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి? లైఫ్‌లో ఏం చేయాలి అనేది అర్థం అవ్వట్లేదు. దీనివల్ల మీరు నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, ఎక్కువ మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం ఆర్ మీరేంటంటే నెగెటివ్ ప్యాటర్న్స్‌కి అలవాటు పడిపోవడం. కొంతమందికి అడిక్షన్స్ అనేవి ఉంటాయి. సో, ఏది ఏమైనా సరే ఈ టైంలోని అలాంటివి లేకుండా మాత్రం చూసుకోండి. బికాజ్ కొన్నిసార్లు లైఫ్‌లో జరిగే వాటి వల్ల ఎక్కువ నెగెటివ్ థింగ్స్‌కి అటాచ్ అయిపోతూ ఉంటారు. నెగెటివ్ పర్సన్‌లా చేంజ్ అవుతూ ఉంటారు. సో, ఈ టైంలోనేంటంటే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటు పడకుండా జాగ్రత్త పడండి. ఎవరు కూడా అంటే మీ లైఫ్‌ని ఆ విధంగా చేంజ్ చేసుకోవద్దు. బికాజ్ మీ యాన్సెస్టర్స్ మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళైతే మిమ్మల్ని అలా చూడాలి అనుకోవట్లేదు. లిటరల్‌గా అది ఎలా చెప్పాలంటే, మీ బ్లడ్ లైన్‌నే మీరు ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా ఆర్ డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నట్టుగా. సో, అలాంటివి మాత్రం ఎవరు చేయొద్దండి. ఈవెన్ మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఇలాంటి అలవాట్లున్నా ఆర్ వాళ్ళు కూడా మేబీ ఈ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం వల్ల ఈ రోజు మీరు సఫర్ అవుతున్నారు.
అవేంటంటే మీ జనరేషన్ వరకు వచ్చేస్తాయి. సో మీరైనా అలా కాకుండా స్టెబుల్‌గా ఉండి మీ లైఫ్‌ని బెటర్ చేసుకుంటే మీ ఫ్యూచర్ జనరేషన్స్ సఫర్ అవ్వండి. సో అందుకే మీరేంటంటే మీ బ్లడ్ లైన్‌ని డిస్‌రెస్పెక్ట్ చేయకుండా మోస్ట్‌లీ మీ వరకు మీరు నార్మల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ లైఫ్‌ని మీరు డిఫరెంట్‌గా లీడ్ చేయడానికి ట్రై చేయండి. లైఫ్‌ని ఏంటంటే డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూడడానికి ట్రై చేయండి. లైఫ్ మీద కరెక్ట్‌గా ఫోకస్ చేయండి. డెఫినిట్‌గా మీ లైఫ్ చాలా బావుంటుంది. ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో మీరు చేంజ్ కోరుకుంటే, మీ లైఫ్‌లో మీరు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే, మీరు ఇలా ఆలోచించడం కానీ, ఆర్ మిమ్మల్ని మీరు నెగెటివ్ సైడ్ పెట్టుకోవడం కానీ, ఆర్ కంప్లీట్‌గా డార్క్‌నెస్‌లోనే ఉండడం మానేసి, లైట్ కోసం వెతకడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా లైట్ అనేది కనిపిస్తది. చేంజెస్ అయితే ఇనెవిటబుల్ అండి. కాకపోతే ఆ చేంజ్ కానీ, మీరు డిజర్వ్ చేసే ఆన్సర్స్ కానీ మీకు రావాలి అంటే మాత్రం మీరు ఇలా ఉండకూడదు. సో, మీరు బెటర్ ఇండివిడ్యుయల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, ఆ విధంగా మీరేంటంటే చేంజ్ అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.